ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. జూబ్లీహిల్స్ రిజల్ట్ ఉప ఎన్నికల్లో కూడా రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది కాబట్టి ముందుకు వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ పాజిటివ్ గా వచ్చిందని చెప్పలేము, ఎందుకంటే ఒక్కడే బీసీ ఉంది కాబట్టి గెలిచిండు. ఒక్కడే బీసీ ఉంది కాబట్టి బై డిఫాల్ట్ బీఆర్ఎస్ బీజేపీ బీసీ క్యాండిడేట్ వేస్తే టగ్ ఆఫ్ వరకు ఉండేది, ఎవడు గెలుస్తారో చెప్పేవాళ్ళు కాదు అది. కాబట్టి బీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పిదమేనంటే ఒక ఓల్డ్ అన్నసరి ఒక మెథాడికల్గా వెళ్ళి ఏదో సింపతి ఓట్లు వస్తాయంటే ఇప్పుడు అట్లా సింపతి ఓట్లు వేయడానికి బీసీలు సిద్ధంగా లేరు. అంటే కేవలం బీసీ క్యాండిడేట్ కాబట్టి అక్కడ గెలిచారంటారా? బీసీ క్యాండిడేట్ కాబట్టి గెలిచాడు, అంతేగాని ఇది కాంగ్రెస్ విజయం కాదు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం కాదు, ఇది బీసీల విజయం. పెద్ద ఎత్తున ఉంది కాబట్టి బీసీ గెలిచినాడు. అక్కడ అంత పోలరైజ్ అయినారు కాబట్టి ఇంకెవరికి వేయాలి వాళ్ళు? నేను శపథం చేస్తున్నా, నేను బహుజన బీసీ బిడ్డను, నేను నా బహుజన బీసీలకు తప్ప నేను అగ్రకులాల వారికి ఓటయ్యను అని నేను శపథం చేయిస్తున్నాం. అది ఆ శపథం ఇంతో అంత పనిచేస్తున్నది కదా, వాళ్ళు ఒట్టి తింటున్నారు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు నీ ఓటు నువ్వే వేసుకో, రాజ్యాధికారమే అన్నిటికీ పరిష్కారం అంటున్నాడు. కాబట్టి రాజ్యాధికారం వస్తే రిజర్వేషన్స్ ఇచ్చేది ఇంకెవడెందుకండి, వీళ్ళే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా, ఈక్వాలిటీ తెచ్చుకోవచ్చు కదా. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు బీసీలకు న్యాయం జరుగుతుందని అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ లోకల్ బాడీస్లో ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ వస్తే మరి మేమేమైతే కాల్ చేస్తున్నాం, మేము కామారెడ్డి డిక్లరేషన్లో మేము తీర్మానం చేసినాం. ఏం తీర్మానం చేసినాము? 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు ఈ ఎలక్షన్స్ జరపకూడదు. కాబట్టి మేము జరపకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ అది ఆగేటట్లేదు, ఎందుకంటే హైకోర్టులో కేసు వేసినారు. కేసు వేసి హైకోర్టు మానిటర్ చేస్తుంది. మీరు ఎప్పటిలోగా పెడతామని అడుగుతున్నారు. ఇప్పుడు 24 తారీఖున చెప్పరు కదా ఎవరు, ఎన్నికలు ఆపమని చెప్పరు, ఎన్నికలు జరిపించాలని కేసు వేసినారు. అది అందులో ఖచ్చితంగా డైరెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ ఎన్నికలు ఆపమని చెప్పడానికి అధికారం వాళ్ళు ఉండదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆర్డర్ ఇవ్వలేరు. అది ఇప్పటికే ఇంత కాలాతీతం అయింది. ఎప్పటికైంది దాదాపు 2 సంవత్సరాల పైన అనుకుంటా ఈ ఎలక్షన్స్ డ్యూ అయ్యేది. తర్వాత 24th నాడు ఖచ్చితంగా వాళ్ళు ఒక 10 రోజులు ఏదో టైం అడుగుతారు. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ విజయోత్సవం చేసుకుంటారు కదా 1 to 9th. సో 9th తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది. ఎలక్షన్స్ డిసెంబర్లో ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే, జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఇప్పుడు మీరు బీసీలకి ఏం పిలిపిస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ మనము ప్రొటెస్ట్ చేయాలా, ధర్నా చేయాలా, ఎలక్షన్స్ జరగకుండా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని అయితే మేము పిలిపిస్తున్నాము. ఎంత పిలిపించినా అంత ఎస్సీ ఎస్టీ బీసీలు మనకు దాదాపు 85% సమాజం మొత్తం రోడ్ల మీదకి వచ్చి పెద్ద బంద్ చేసి అంత పెద్ద ఉద్యమం చేస్తే ఆగుతుందేమో. అది కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు డైరెక్షన్ చేస్తే వాళ్ళు వేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఆగేదానికి తక్కువ సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే మేమేమంటున్నాము, బీసీలు ఇప్పుడు 50% రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, 50% ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 50% ఉన్నాయి, 50% ఓపెన్ ఉంటాయి. ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఆ 50%లా ఏదైతే ఉన్నాయో అవి అక్కడ మీ జనాభా ప్రాతిపదిక మీదుగా ప్రతి విలేజ్లో వాళ్ళు మీరు పంచుకోండి. ఒక మండల్ యూనిట్కి పెట్టుకొని ఒక మండల్లో ఎవరెవరు ఎంత జనాభా ఉంది, ఎన్ని పంచాయతీ బోర్డు మెంబర్లు కావాలి, ఎన్ని పంచాయతీ కావాలా, మీరు కులాల వారికి పంచుకొని కాంప్రమైజ్ చేసి అన్నీ మీరే కైవసం చేసుకోండి. ఇంకా అగ్ర కులాల వారికి ఉన్న ఓపెన్ 50% కూడా మీరు కైవసం చేసుకుంటే అప్పుడు అన్ని పార్టీలకు జ్ఞానోదయం కలుగుతుంది, బుద్ధి వస్తుంది. ఓహో బీసీల ఓట్లు చేసుకున్నటువంటి తెలివంతులైనారు కాబట్టి మాకు ఇంకా రేపు కష్టమవుతుంది, రిజర్వేషన్ ఇవ్వాలనే బుద్ధి వస్తుంది. అది ఒక గుణపాఠం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ 50% రిజర్వ్డ్ ఎవరు గెలిచినా పర్వాలేదు. ఒకవేళ మాకే బలం ఉంటే మేము కూడా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని పెట్టి గెలిపించుకునే వాళ్ళం. ఇప్పటికైనా ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా ఒక కాంపిటెంట్ ఇండిపెండెంట్ ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ ఉన్నా కూడా పార్టీ ప్రపోజ్ చేసిన వ్యక్తి కంటే కూడా మేము గెలవగలిగితే మేము పోటీ చేస్తే బాగుంటుంది, మాకు ఉద్యమానికి ఒక బలం వస్తుంది. కానీ ఉద్యమం నీరుగార్చకుండా ఉండాలనంటే ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్లు కూడా మేము పెట్టించుకొని గెలవగలిగితే
50% ఓపెన్లో ఉన్నాయి కూడా బీసీలు అందరినీ కాంప్రమైజ్ చేసి అది ఈజీగా అవుతుంది. 50% ఓపెన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సీట్లు మనం ఆక్రమించుకోవడానికి ఇన్నేళ్ల సంది మన సీట్లు వాళ్ళు పొందినారు కాబట్టి మన హక్కు, మన మెజారిటీ, గవర్నమెంట్ హ్యాస్ టు బి రూల్డ్ బై ద మెజారిటీ కాబట్టి మెజారిటీ వాళ్లకు 50 సీట్లు కూడా కైవసం చేసుకుంటే ఇది ఒకటే మార్గము. దానికి ప్రతి మండల్లో ఒక యూనిటీ చేసుకొని ప్రతి ఎన్ని మండల్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోగలుగుతారో చేసుకోండి, ఎక్కడైతే చేసుకోలేరో మేము మా యొక్క నేనున్నాను, చిరంజీవి గారు ఉన్నారు, విశారదన్ మహారాజు ఉన్నారు, బీసీ సంఘాలు అందరం కలిసి కూడా పోయి అక్కడ కాంప్రమైజ్ చేయించి ఒక క్యాండిడేట్స్ని ఎన్ని గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయో వాళ్ళని నిలబెట్టి గెలిపించుకునే ప్రయత్నం మేము కూడా చేస్తాము. వాళ్ళకి సంపూర్ణమైన సహకారం ఇస్తామని నేను వాళ్ళకు నా యొక్క ఉద్దేశం, పర్సనల్ ఉద్దేశం చెప్తా ఉన్నాను. ఓకే, ఇది జస్టిస్ ఈశ్వరయ్య గారు చెబుతున్నారు. ఈ బీసీలంతా ఐక్యమై ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మరింత ఉధృతంగా పోరాటం చేయకపోతే ఓవరాల్గా ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు అనేది కోల్డ్ స్టోరేజ్కి పోయే అవకాశం ఉంది అనేది జస్టిస్ ఈశ్వరయ్య గారి అభిప్రాయం. ఈ వీడియో చూసిన మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.